తప్పకుండా థియేటర్లో చూడాల్సిన మూవీ. ఇది నార్మల్ ఓటీటీలో చూడాల్సింది కాదు. ఐ థింక్ ఎవ్రీ వన్ డిడ్ ద గుడ్ జాబ్ ఇన్ ద మూవీ. డైరెక్టర్ చాలా చాలా బాగున్నాయండి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, బీజిఎం అయితే ఎవ్రీ సెకండ్ ద మూవీ వాజ్ అమేజింగ్. మ్యూజిక్ చాలా బాగా క్యారీ చేసింది మూవీని. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారంటారా? తప్పకుండా, ఎందుకంటే చాలా న్యూ కాన్సెప్ట్తో కొత్త మూవీస్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు అయితే ఇలాంటిది లేదు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. మేడం, యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? మరి చాలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ థ్రిల్లర్ ఉంది, థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, మర్డర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. తప్పకుండా చూడొచ్చు. ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఇట్. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. సో పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. సో ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ మూవీ. సాంగ్స్ కూడా బాగున్నాయండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎంఏ మెయిన్ మూవీని చాలా బాగా క్యారీ చేసింది బీజిఎం. సో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగా క్యారీ చేస్తారు. 5 మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ దేర్ అమేజింగ్ జాబ్. చాలా బాగుంది. సినిమా ఫీల్డ్ లోనూ కొత్త ప్రయోగం అండి. కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కొత్త ప్రయోగాలు చేశాడు సినిమాలో. చాలా కొత్త ప్రయోగం. గ్రాఫిక్స్ బాగున్నాయా? చాలా బ్రహ్మాండంగా. అసలు కొత్త ప్రయోగం అంటున్నాను కదా. ఇలాంటి ప్రయోగం సినిమా ఫీల్డ్ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు న్యూ జనరేషన్, న్యూ ఒక సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందా? హాలీవుడ్ రేంజ్, అదే చెప్పేది. అదే హాలీవుడ్ రేంజ్ లో తీశాడు. బ్రహ్మాండంగా తీశాడు. అతని యొక్క ప్రయోగము, అతని యొక్క ప్రయత్నము చాలా బ్రహ్మాండమైన ప్రయత్నము. ఈ పిక్చర్ తోని ఇప్పుడున్న న్యూ ట్రెండ్, న్యూ జనరేషన్ తీసిన విధానం మాత్రం బ్రహ్మాండంగా తీశాడు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, పాటలు కానీ, మ్యూజిక్ కానీ చాలా ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఈ యొక్క ప్రయోగం ఏంటంటే ప్రయత్నం అన్నట్టు, కొత్త ప్రయత్నం.